హాయ్ హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫ్రమ్ 01. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, డైరీ ఫామ్ ఎలా సక్సెస్ కావాలి, లేదా డైరీ ఫామ్ పెట్టి ఎలా సక్సెస్ కావాలి, లేదా ఇలా డైరీ ఫామ్ గ్రోత్ కావాలి, మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని ఫ్యూ వర్డ్స్ చెప్తా. మిడిల్ క్లాస్ వాళ్ళు డైరీ ఫామ్ పెడతా అంటే మైండ్ సెట్ ఉంటే భయ్యా, ఫస్ట్ ఒక 3 years నువ్వు ఓన్గా నువ్వే వర్క్ చేసుకొని గెయిన్ చేసుకుంటే ఎంతో అంతో నువ్వు సక్సెస్ అవుతావు బ్రో. నేను వర్కర్నే పెడతా అని అంటే నువ్వు సక్సెస్ కాలేవు. ప్లస్ నువ్వు ఓన్గా కష్టపడాలి. నీకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అని ఉండాలి బ్రో. వీని మీద డిపెండ్ అయితే నువ్వు సక్సెస్ అనేది కాలేవు బ్రో. ఇప్పుడు 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేస్తావు, తెల్లారి నీకు లక్షలు రావు. డైరీ ఫామ్ అనేది లక్షలు రావు, కోట్లు రావు. ఒక 3 years వరకు నువ్వు గెయిన్ అవుతావు కంపల్సరీ. మినిమం అన్ని ఖర్చులు పోను 50K ఫర్ మంత్ వస్తుంది. రాని నేను చెప్పలేను. ఇప్పటి వరకు నీ అప్పులు క్లియర్ అయితే ఒక స్టేజ్కి వస్తావు, అప్పుడు ఆట ఆడియచ్చు ఏదంటే అది. ఇప్పుడు అన్నీ ఫీడ్ కాస్ట్ అన్నీ కాస్ట్ పెరిగినాయి. చూసుకొని రా. నీకు రాకంటలేను, వస్తే లాభాలే కానీ నష్టాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పెద్ద ఆవులతో పోతావు, ఒక్క ఆవు తయారు చేసుకుంటే ₹1,00,000 అని 1 yearలో 5 calves రెడీ చేసుకున్న ఆవు లెక్క నీకు ఎన్ని వస్తాయి? 5 lakhs. ఏ దందాలు ఉన్నాయా? ఈ దందాలు ఉంటుంది. ఏదైనా మెచ్యూర్తో నువ్వు ఆలోచించు బ్రో. టెక్నాలజీ యూజ్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే యూజ్ కాదు, ఎప్పటికీ నీ వల్ల కాదు. నువ్వైతే నువ్వేం చేయాలి? స్మార్ట్ వర్క్. అన్ని మిషన్లు కావాలి. మ్యాన్ పవర్ తక్కువ ఉండాలి, మిషన్ పవర్ ఎక్కువ ఉండాలి. అప్పుడైతే నువ్వు గెయిన్ అవుతావు. పర్ మంత్ 1 lakh కూడా వస్తాయి. ఫస్ట్ 3 ఆవులతో స్టార్ట్ చేయి. తర్వాత 6 months తర్వాత మళ్ళీ 3 ఆవులతో మళ్ళీ 3 ఆవులే అంటే బయట అప్పుతో తెచ్చి నువ్వు ఆగు. చిన్న లోన్ తీసుకో, మెల్లమెల్ల తీసుకొని పెద్ద ఆవులతో పో. ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెద్ద ఆవులతో పో, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేదంటే 2 చిన్న ఆవులతో స్టార్ట్ చేసి మళ్ళీ ఒక పెద్ద ఆవుదే. ఇట్లా గెయిన్ చేసుకో బ్రో. వీని మాటలని నువ్వు ఆగం కాకు. ఫస్ట్ యూట్యూబ్ చూసి ఆగం కాకు. యూట్యూబ్లో అన్నీ నిజాలు కావు, ఎవడో ఒకటి చెప్తాడు బ్రో. అంటే నువ్వు కమర్షియల్గా అంటే పెద్దగా బ్రో. నువ్వు చూసే మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే మన అయ్యా వాళ్ళు బాగా అది లేదు బ్రో. ఏదైనా కష్టపడాలి అనే మైండ్ సెట్ అయితేనే నువ్వు ఈ ఫామ్కి రా బ్రో. అంటే డైరీ ఫామ్లో రా అంటున్నా. ఫాలో చేయి, మంచి విషయాలు చెప్తా బ్రో.